హాయ్ అండి. అస్సలాముఅలైకుం అండి. ఇదొచ్చేసి మన పాత కాలంలో మన పెద్ద పెద్ద వాళ్ళు, నానమ్మలు, అమ్మమ్మలు వాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళు మన ఇండియాలో ఎలాగా అంటే పాతకాలం పద్ధతి అంటారు కదా! ఏదైనా ఫుడ్డు తయారు చేసేది. అలాగా అండి. ఇది సౌదీ ఫుడ్ అండి. సౌదీ ఫుడ్డు ఫస్ట్ పాత కాలంలో అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళు ఉంటారు కదా! నానమ్మలు అలాగా అది అది చేసుకొని ఇలా చేసుకొని తినేవాళ్ళండి ఇవి. ఇది పాతకాలం పద్ధతి. ఇది ఇప్పటికి అన్ని దగ్గరైన ట్రెండింగ్ వచ్చేసింది మొత్తం. చైనా వాళ్ళైతే చాలా సూపర్ చేసుకొని తింటారు. ఇది చైనా, ఇండోనేషియా ఇంకా స్టేట్ ఫుడ్ అంటారు కదా! అక్కడైతే ఇంకా నేను చాలా వీడియోలు కూడా చాలా ట్రెండింగ్ అవుతుందండి. కానీ ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది సౌదీ నుంచే. మీకు తెలుసో తెలీదో కానీ నాకు ఇది స్టార్ట్ చేసింది సౌదీ వాళ్ళే. ఎందుకంటే అక్కడ ఖర్జూరం ఫస్ట్ స్టార్ట్ అయింది కూడా అక్కడే అండి. ఖర్జూరంతో వాళ్ళు ఏం తినాలి, మనం ఎలా తినాలి అనుకున్నప్పుడు అది ఫస్ట్ వీళ్ళే స్టార్ట్ చేసింది. సౌదీ వాళ్ళే స్టార్ట్ చేశారు ఇలా చేయడం. ఇప్పుడు ట్రెండింగ్ ఏందంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా మొత్తం ట్రెండింగ్ అయిపోయింది. ఇది ఎలా చేయాలో, ఏ విధంగా చేసుకొని తింటారో ఒకసారి నేను వీడియోలో చెప్తున్నానండి. చూసేయండి లాస్ట్ దాకా. దీనికి ఏమేమి కావాలంటే ఫస్టు ఇది ఖర్జూరం ఉన్నాయి కదా! ఖర్జూరం దానికి ఏంటి కొంచెం ఉప్పు, అది ఏమంటారంటే ఈస్ట్ అంటారండి. కొంచెం ఈస్ట్ అంటారు. బేకింగ్ సోడా, ఆయిలు, తర్వాత ఏంటంటే తెల్లది గోధుమ పిండి అంటారు కదా! మైదా పిండి, గోధుమ పిండి అంటే తెల్లది ఎందుకన్నానంటే అంటే గోధుమ పిండి, మైదా పిండిలో చాలా రకాలు ఉన్నాయండి. అందువల్ల నేను చెప్పింది. ఇక్కడే నేను 2 మిక్స్ చేశానండి. ఫస్ట్ ఏంటంటే సౌదీ వాళ్ళు మిక్స్ చేసేవాళ్ళు కాదు. మొత్తం గోధుమ పిండితో చేసేవాళ్ళు. నేను 2 మిక్స్ చేశాను. ఎందుకంటే మా ఇంట్లో కొంచెం మైదా ఎక్కువ తింటారు కాబట్టి కొంతమంది తినరు. కానీ ఇది నేను మైదా, గోధుమ పిండి 2 వేసాను. చూడండి సగం సగం వేసాను. ఒక కప్పు వచ్చేలాగా వేసాను. నేను ఖర్జూరంలో ఏడి నీళ్ళు వేసానండి. ఏడి నీళ్ళు వేసి దాంట్లో మొత్తం కరిగిచ్చేసి మళ్ళీ వడగట్టాను. వడగట్టిన తర్వాత మొత్తం ఆ పిండిలో మొత్తం కలిపేసాను. ఒక గంట అలా ఉంచేసాను. అలా ఉంచిన తర్వాత గంట చూడండి ఎలా గట్టిగా పెట్టాను. అలా గట్టిగానే ఉండాలని మళ్ళీ పలసంగా చేయకూడదు. అలాగా చేత్తో మొత్తం ఒక పెనం మీద ఇలా పెట్టాలండి. తర్వాత మీ ఇష్టం అండి. దానిపైన నేను జుబన్ వేసాను. వీళ్ళకంటే జుబన్‌తో తింటారు. ఇప్పుడు మా ఇంట్లో తింటుండేది. కొంతమంది అంటే ఇది ఎగ్‌తైనా పైన ఎగ్ ఏసి కూడా తింటారండి. అలాగా ఒక వెరైటీగా ఉంటదండి. మీ ఇష్టం ఉన్నట్టు అలా తినొచ్చు. ఇది ఎలా ఉందో నాకు ఛానల్ గాని మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. ఎలా ఉంది చూసి కామెంట్